ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బ్రతుకు దినములన్నీ అన్నిటను ఏ మనుష్యుడు నీ యొద్దట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయున్నట్లు నీకు తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నట్టు మాట తెలుసా? మోషేకు తోడయ్యున్న నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడు నీకు సాటి రాడు అంట. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఆధ్యాత్మికటువంటి జీవితంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ఎప్పుడు కూడా ప్రార్థన శక్తిని కలిగి, ప్రార్థన బలాన్ని కలిగి, అభిషేకం కలిగి అలాగనే ముందుకు కొనసాగి వెళ్ళు. యెహోషువా, నీ ఎదుట ఏ శత్రువుడు నిలబడినట్లుగా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారి ఎదుట ఏ శత్రువుడైన అపవాది నిలవలేకుండా పారిపోనుగాక. అటువంటి కృప ప్రసన్నత దేవుడు నీకు అనుగ్రహించాలని నేను ఎంతగానో కోరుతున్నా. ఈరోజు వాగ్దానము, ఈ మోషేకు తోడైన దేవుడు ఈ రాత్రి నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మోషేని బలపరిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను బలపరచబోతున్నాడు. మోషేని ఇజ్రాయేల్ ప్రజల మీదకి నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే దేవుడు ఈ రాత్రి నిన్ను ఎన్నుకోబోతున్నాడు. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉన్నాను. కనుక నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.